నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వివేక కేసులో సాక్షుల వరుస మరణాలపై మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ. వాచ్మెన్ రంగన్నది అనుమానాస్పద మృతేనని తేలిందన్న డీజీపీ. ప్రైవేట్ వర్సిటీల చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం. డిపిఓల క్యాడర్ క్రమబద్దీకరణ ప్రతిపాదనకు పచ్చజెండా. వైసీపీ హయాంలో ఫ్రీహోల్డ్ భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్, అక్రమాలన్నింటిపైనా విచారణ జరుగుతోందన్న మంత్రి అనగాని. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం. ఎక్సైజ్ కార్యాలయంలో హల్చల్పై వివరణ ఇవ్వాలని ఆదేశం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్. బలపరిచిన లోకేష్, పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు. కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ డీలిమిటేషన్ యుద్ధం. 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమతో కలిసి రావాలని పిలుపు. భారత్ చైనాలు భాగస్వాముల్లా పనిచేయడం మంచిదన్న డ్రాగన్. పరస్పరం సహకరించుకోవాలని ఆ దేశ విదేశాంగ మంత్రి సూచన. వివేక వాచ్మెన్ రంగన్న మృతిపై మంత్రివర్గ సమావేశం అనంతరం సుదీర్ఘ చర్చ జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, వివేక వాచ్మెన్ రంగన్న మృతిపై కేబినెట్ లో ఎలాంటి చర్చ జరిగింది? వెంకటేష్, ఏదైతే మంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాలు పూర్తయ్యాక రాజకీయ అంశాల గురించి చర్చ జరిగింది. ఇందులో తాజా రాజకీయ అంశం ఏదైతే వివేక ఇంటి వాచ్మెన్ రంగన్న మృతి చెందారో, అనుమానాస్పద మృతి జరిగిందో దీని మీద సుదీర్ఘంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీజీపీ కూడా వచ్చి ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరికీ కూడా ఈ అనుమానాస్పద మృతి వెనుకున్న కారణాలు అలాగే ఇతరత్ర అనుమానాలను కూడా పూర్తి స్థాయిలో వివరించినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి వివేక హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరిగా చనిపోతున్న అంశం మీదే ఇందులో ప్రధానంగా చర్చ జరిగింది. ఏదైతే వివేక హత్య కేసును తొలుత ఏదైతే గుండెపోటుగా చిత్రీకరించి ఆ తర్వాత చిత్రీకరించారో, సాక్షి మీడియా ద్వారా ప్రచారం చేశారో, అదే తరహాలో ఇప్పుడు రంగన్న మృతి గురించి కూడా పోలీసులే అతను కొట్టి చంపారంటూ సాక్షిలో కథనం ఇవ్వడానికి కూడా ఒక కుట్ర కోణం దాగిందనే చర్చ ఇందులో ప్రధానంగా జరిగినట్లుగా తెలుస్తోంది. ఏదైతే దీంతోనే అనుమానాలు మరింతగా బలపడుతున్నాయని నాడు వివేక హత్య కేసును ఫస్ట్ గుండెపోటుగా చిత్రీకరించి తర్వాత హత్యని తేలిన తర్వాత కూడా ప్రభుత్వం పైన ఏదైతే నారాసుర హత్య చరిత్ర అంటూ నాటి ప్రభుత్వం పైన ఎలా దురుద్దేశం ఆపాదించాలని చూశారో, ఇప్పుడు కూడా రంగన్నను అనుమానాస్పద మృతిని కూడా ఇప్పుడు పోలీసులు కొట్టి చంపారన్న కోణంలో ఇచ్చి దాన్ని కూడా ప్రభుత్వానికి దురుద్దేశం ఆపాదించాలని చూసే ప్రయత్నం ఇక్కడ జరిగిందనే విషయం మీద ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. దీన్ని తొలుత ఈ సాక్షిలో వచ్చిన కథనాన్ని కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏదైతే ప్రస్తుతం సిబిఐ పరిధిలో ఈ కేసు ఉన్నప్పటికీ కూడా ఇలా సాక్షులు వరుసగా మరణించడం సరికాదనే అభిప్రాయానికి మంత్రులు వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాను అందుకే పదే చెప్తూ వస్తున్నానని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఏదైతే పరిటాల రవి హత్య కేసులో జరిగిన పరిణామాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే పరిటాల రవి హత్య కేసులో ఉన్న నిందితులు, సాక్షులు కూడా వరుసగా ఎలా చనిపోతూ వచ్చారు, తర్వాత కేసు నిర్వీర్యం చేసేందుకు ఎలాంటి కుట్ర జరిగింది అన్న అంశాలను కూడా ఇక్కడ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. డీజీపీ కూడా తనకున్న పోలీసులకు అందిన సమాచారం అలాగే వారికి ఉన్న నివేదిక ప్రకారం ఇది ముమ్మాటికి అనుమానాస్పద మృతేనని చెప్పి వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తుంది. వివేక హత్య జరిగిన రోజు ఏదైతే ఇప్పుడు వరకు రంగన్నతో పాటు 5 సాక్షులు చనిపోతూ రాగా, ఆ రోజు వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఏదైతే జగన్ భారతీయులను తీసుకొచ్చిన డ్రైవర్ హైదరాబాద్ నుంచి పులివెందులకు ఏదైతే తీసుకొచ్చారో ఆ డ్రైవర్ కూడా ఏమైపోయాడో ఇంతవరకు అంతుపట్టలేదనే చర్చ కూడా ప్రధానంగా వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఆ సుదూర ప్రయాణంలో వీరిద్దరం మాటలు హత్య కేసు గురించి వీరిద్దరం మాటలు విన్నందునే ఆ డ్రైవర్ ఇంతవరకు ఆ డ్రైవర్ కి సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదనే చర్చ కూడా ఇక్కడ ప్రధానంగా వచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే ఏదైతే ఏ దురుద్దేశం లేకపోతే ముఖ్యమంత్రి కూడా ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఏ దురుద్దేశం లేకపోతే సాక్షి మీడియాలో రంగన్న మృతిని పోలీసులకు ఆపాదించాలని చూస్తారనే చర్చ ఇందులో ప్రధానంగా జరిగింది. అలాగే రంగన్న హత్య కేసుకు సంబంధించి ప్రభుత్వానికి ఆపాదించాలనే కుట్ర ఉన్నందున ఇలాంటి వాటి పట్ల మంత్రులు కూడా పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సీఎం వ్యాఖ్యానించారు. అలాగే
సిబిఐ పరిధిలో కేసు ఉన్నప్పటికీ కూడా సాక్షులు రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పి కూడా సీఎం అభిప్రాయపడ్డారు. అలాగే సాక్షులు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం పట్ల కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన కూడా విచారం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి ఈ సుదీర్ఘ చర్చలో ముఖ్యమంత్రి పలు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదైతే రాజకీయ ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు రాష్ట్రంలో ఉన్నారని చెప్పి రాజకీయాలను పూర్తిగా నిర్మయం చేసేలాగా సోఫిస్టికేటెడ్ క్రిమినలైజేషన్ పాల్పడుతున్నారని చెప్పి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలను జగన్ నేరపూరితంగా మార్చేశారని సీఎం ధ్వజమెత్తారు. అలాగే ప్రజలను ఏమార్చేందుకు, సమాజాన్ని తప్పుదావ పట్టించేందుకు కూడా టీవీ పత్రికలు ఏర్పాటు చేసుకుని జగన్ చేస్తున్న అరాచకాలను తిప్పికొట్టాలని చెప్పి కూడా ఆయన మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే వివేక హత్య కేసు నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ కూడా సీఎం మంత్రులతో పంచుకున్నారు. ఏదైతే ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఆరితేరిన వారిని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అభిప్రాయపడినట్లుగా తెలుస్తుంది. అలాగే వివేక హత్య జరిగిన పరిణామాలు మరోమారు వివరించి ఏ రోజు జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు, ఎట్లా వాటిని చేస్తూ వచ్చాడు, చివరికి సొంత చెల్లెలైన సునీత పైనే ఆ నేరం నెట్టేలాగా ఎలాంటి కుట్రకు పాల్పడ్డారన్న విషయాలను కూడా ఇందులో ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. వెంకటేష్, ధన్యవాదాలు కృష్ణ. డిపిఓల కేడర్ క్రమబద్దీకరణపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిపిఓలు నేరుగా రిపోర్ట్ చేసేలా కేడర్లో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పౌర సేవలు నేరుగా ప్రజలకు అందేలా చూసేలా కేడర్లో మార్పులకు నిర్ణయించారు. ప్రైవేట్ వర్సిటీల చట్ట సవరణ బిల్లుపై ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుప్పం నియోజకవర్గంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనను ఆమోదించింది. 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనకు అనుమతిచ్చింది. సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్కుకు ఉచిత భూ కేటాయింపునకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. రాజమండ్రిలో వ్యవసాయ కళాశాలకు ఉచిత భూ కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాజమండ్రి పాత రైల్వే హ్యావలాక్ బ్రిడ్జ్ అభివృద్ధికి 116 ఎకరాలు కేటాయించేందుకు నిర్ణయించింది. మద్యం దుకాణాల్లో సొండి కులాలకు 4 షాపుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. 2024-29 టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన నేత కొనిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు బలపరిచారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు కొనతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారి వనితారానికి నామినేషన్ పత్రాలను నాగబాబు అందజేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుపై తెలుగుదేశం అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్సైజ్ కార్యాలయంలో అరవిందబాబు గురువారం హల్చల్ చేశారు. చదలవాడ వ్యవహరించిన తీరు సరికాదని టీడీపీ అధిష్టానం హెచ్చరించింది. నరసరావుపేటలోని ఏపీఎస్బీసీఎల్కు చెందిన ఐఎంఎల్ డిపోలో పనిచేస్తున్న 10 మంది పొరుగు సేవల ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో తాను చెప్పిన వారిని నియమించాలని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్కు అరవిందబాబు వినతిపత్రం ఇచ్చారు. ఎక్సైజ్ కమిషనర్ లేని సమయంలో ఆయన ఛాంబర్లోకి ప్రవేశించి రభస చేశారు. నేలపై పడుకుని తాను చెప్పినట్లుగా ఆదేశాలు ఇవ్వాలంటూ భీష్మించారు. ఎక్సైజ్ ఉన్నతాధికారులు సర్ది చెప్పినా ఆయన వినలేదు. ఎక్సైజ్ కమిషనరేట్ నుంచి వెనక్కి రావాలని టీడీపీ పెద్దల నుంచి ఫోన్ వచ్చినా అరవింద్ బాబు స్పందించలేదు. ఈ ఘటనపై చదలవాడ వివరణ ఇవ్వాలని మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశించింది. విజయవాడలో మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Reality. I started promoting one side women entrepreneurs and the other side total empowerment of women. That is where I started Dhakra Women. That is one of the best example for all of you. They are all common women, illiterate women, but abundant common sense. 10 members, not government, it is only a self-help group. I used to conduct meetings, I used to conduct so many motivation courses for them. In the beginning, I used to give, I told them,
you save 1 rupee, I will give you 1 rupee. That is the thrift momentum I have gained. And also I told them very clearly at that time, you can provide leadership. You are having capacity. How to provide, I used to give so many clues for them. Even my critics, even in their own house, there was so much of resistance. Always men won't accept that women will go out and do work. There is an ego problem. That is where I broke that ego problem in India first time by starting Dhakra women. Everybody used to heckle. What this woman is going to do, we will see. I took it as a challenge. Even they learn, at the time literacy is zero, some people, signing, reading, and then small exams, all these things I used to conduct gradually, continuous learning process. And also I taught them so many issues, how to sort it out. Even in-laws problems or husband problem, when husband is coming home with a drunkard condition, how to handle all these things, but family should not break, that is another condition. But how to control family. And at that time I used to say, financial support or strength is important. If you see, women will be respected when you are having money. That is very important issue. Always I used to quote, young age, girls are depending on parents. Parents are discriminating girls again. Even woman is also, mother is also discriminating boy and girl. You are always preferring girl, a boy. I used to say this openly, confronting with public. Girl or boy are same, don't bother. You educate them, they will look after when you need their help. Today I am very happy. Girls are looking after parents better than boys. Then I used to say so many things. Then I started continuous motivation. Today around MEPMA and also Dhakra, more than 1 crore 30 lakh members are 1 crore 50 lakhs nearly. This is a big army we are having. Now I am giving a call, one family, one entrepreneur. That is the slogan I am giving. In 1995, I used to talk about IT. Every family, one IT professional should be there. Now, if you see 25 years' time, our people got employment, they went to abroad, now slowly they converted to entrepreneurs. Globally, highest per capita income earners are Indians. Among Indians, 35% are from Telugu community. That is the contribution we have done over a period of time. And also, women have taken some decisions also out of turn at that time. One is 33% reservations in employment and also college seats. At one stage, girls got good jobs. Boys used to oppose me at that time. 33% means merit, another 20-25% will come. Then it will exceed 50%. Women ratio is only 50%. You are giving 60, 65, 70 also. I told there was a backlog. Let them compete. I have to fill the backlog first. That is how I used to motivate. Recently I am asking some questions with husband and wife will come.
necessarily both are IT professionals. I used to ask them, what is your salary? First husband, he will tell. Salary of wife. 90% wife is getting better salary, more salary from husband. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తమతో కలిసి పోరాడాలని 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సహా కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒడిశా ముఖ్యమంత్రులు మార్చి 22న చెన్నైలో ఏర్పాటు చేసే జాయింట్ యాక్షన్ సమావేశానికి రావాలని స్టాలిన్ ఆహ్వానం పలికారు. వారితో పాటు ఆయా రాష్ట్రాల్లోని విపక్షాలు బీఆర్ఎస్, వైసీపీ సహా అన్ని పార్టీలు జేఏసీ భేటీకి హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు. మనం ప్రత్యేక రాజకీయ సంస్థలుగా కాక మన ప్రజల భవిష్యత్తు రక్షకులుగా కలిసి నిలబడదామని పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ అనేది సమాఖ్యవాదంపై కేంద్రం చేస్తున్న స్పష్టమైన దాడిగా స్టాలిన్ అభివర్ణించారు. దేశ హితం కోసం జనాభా నియంత్రణను పాటించిన రాష్ట్రాలకు పార్లమెంటులో హక్కులు లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి జరుగుతున్న అన్యాయాన్ని అనుమతించవద్దని స్టాలిన్ కోరారు. భారత్, చైనాలు శత్రుత్వం పెంచుకోవడం కన్నా భాగస్వాముల్లా కలిసి పనిచేయడం మంచిదని, పరస్పర విజయానికి సహకరించుకోవాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. ఆసియాలోనే 2 కీలక దేశాల మధ్య సహకారం అత్యంత ముఖ్యమన్న వాంగ్, 2 దేశాల ప్రజల ప్రాథమిక ప్రయోజనాలను అది బలోపేతం చేస్తుందన్నారు. డ్రాగన్ ఏనుగులు కలిసి సమన్వయంతో డ్యాన్స్ చేయడమే ఇరుపక్షాలకు ఉన్న సరైన మార్గమని వాంగ్ యీ వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు పరస్పరం చిన్నబుచ్చుకోవడం కంటే ఒకరికొకరు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ, బీజింగ్ మెరుగైన సంబంధాలు అంతర్జాతీయంగా గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రయోజనకరమన్నారు. చర్చల ద్వారా పరిష్కారం కాని సమస్య లేదన్న చైనా విదేశాంగ మంత్రి అదే సమయంలో సహకారంతో చేరుకోలే లక్ష్యాలే ఉండవని వెల్లడించారు.